వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ అంటే అచ్చంపేట్ రైతు 2 గేదెలు కొన్నారు. ఆయన ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు కొన్నారు, మొదటిసారి ఇక్కడ డైరీ ఫామ్కి వచ్చారా, రెండోసారి వచ్చారా, పాలు చెక్ చేసుకున్నారా లేదా, ఒకసారి అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. మనం ఇక్కడ చూస్తున్నారు రైతులు వారి గేదెలు సెలెక్షన్ చేసుకున్న గేదెలకి పాలు చూసుకుంటున్నారు. ఇక్కడైతే ఒకసారి మనం కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నా మీ పేరన్నా? హర్షవర్ధన్ రెడ్డి అని. హర్షవర్ధన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారన్న? అచ్చంపేట. అచ్చంపేట ఇంకా లోకల్ ఏమన్నా? పక్కల గట్టుతుమ్మెన్ విలేజ్. గట్టుతుమ్మన్. ఓకే అన్న, మజా డైరీ ఫామ్కి మొదటిసారి వచ్చారా, ఇంతకుముందు వచ్చారా? అంటే మొదటిసారి వచ్చిన. ఓకే అన్న, మీకు ఎంత దూరం అవుతుంది అక్కడ నుంచి? ఇక్కడ 120-130 కిలోమీటర్స్. 130 కిలోమీటర్స్ నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే గేదెలు మంచి దొరుకుతాయన్నా, లేకపోతే గ్యారంటీ పరంగా మంచి మదర్బాయ్ మంచి నమ్మకంతో ఇస్తాడనే ఉద్దేశంతో వచ్చినాం. ఓకే, వీడియో చూస్తున్నారా అన్న? చూస్తున్నా. ఓకే, వీడియోస్లో ఇక్కడ చెప్పడం అలానే ఉందా, డిఫరెంట్ ఏమైనా ఉందా? అలానే ఉంది. సేమ్ ఉంటాయి అన్న? సేమ్ ఉంది. గేదెలు ఎలా ఉన్నాయన్న క్వాలిటీ? గేదెలు పర్లేదు, బాగానే ఉంది. ఓకే, మీరు ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు కొన్నారు? నేను 7 లీటర్ టైం, రోజు మీద 14 లీటర్ కెపాసిటీ. ఇప్పుడు మనకి బయట దానాల రేట్కి పాల రేట్కి పైసలు వెళ్తాయా అన్న? మరి ఇంకా కష్టపడాలన్నా, కష్టపడితే వెళ్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీ సైడ్ దానాల రేట్ ఎలా ఉందన్న? రేటు కొంచెం రన్ సీజన్ కదా, కొద్దిగా ఎక్కువ ఉన్నాయి రేట్లు. ఎలా ఎక్కువనే ఉన్నాయి? పాల రేట్లు ఎలా ఉన్నాయన్న? పాల రేట్లు 60-70 నడుస్తుంది. 60-70. మీకు గేదెల ఫీల్డ్లో ఈ డైరీ ఫామ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 25 ఇయర్స్ నుంచి. అంటే మీ డైరీ ఫామ్లో మీరు ఓన్గా ప్రొడక్షన్ అయ్యే పాలనే అమ్ముతారా, లేక బయట నుంచి కొని కూడా అమ్ముతారా? మా డైరీ ఫామ్లో పాలు అమ్ముతాం, ప్లస్ బయట రైతుల దగ్గర కొంటాం. రైతుల దగ్గర ఎలా కొంటారు అన్న? మినిమం తక్కువ ఫ్యాట్ ఉన్నాయి 50 రూపీస్, ఎక్కువ ఫ్యాట్ వస్తే ఎక్కువ రేట్ కట్టించి బయట ఎలా అమ్ముతారు? అదే కొంచెం నార్మల్ ఫ్యాట్ ఉన్నాయి 50 రూపీస్, 60 రూపీస్ అమ్ముతాం. కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉన్నాయి అంటే 5 రూపాయలు 6 రూపాయలు మీ పెట్టుకొని అమ్ముతున్నారు అంతే. ఇప్పుడు ఇక్కడ గేదెలు కొన్నారుగా, మీరు చూశారు, పాలు చెక్ చేసుకున్నారు, ఒక ఫీడ్బ్యాక్ అంటే ఈ వీడియో చాలామంది రైతులు చూస్తున్నారు, ఆ రైతులకి మీరు ఇచ్చే మాట ఏం చెప్తున్నారు? ఇక ఇప్పటికీ వీడియోలు చూసిన మదర్బాయ్ మంచిగా అనిపించింది, ఇక్కడికి వచ్చి మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం బర్రెలు తీసుకెళ్తున్నాం, యోగాలో మాకు మంచి సక్సెస్ఫుల్ అనిపిస్తే మేము మళ్ళీ వస్తాం, ఇంకో కొంతమంది రైతులకు చెప్తాం ఎక్స్పీరియన్స్. మదర్బాయ్ నమ్మకంగా ఇస్తాడనే అట్లా చెప్తాం. పాలు చెక్ చేసుకున్నాం, బాగానే ఉన్నాయి. దూడలు ఉన్నాయిగా? ఉన్నాయి. ఓకే అన్న, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది అన్న? ఇంకా మాకు ట్రాన్స్పోర్టేషన్ ఒక 5,000. ఓకే అన్న, మీ నుంచి ఫీడ్బ్యాక్ అయితే మజర్బాయ్ వీడియో చూసి ఇక్కడ వచ్చాము, గేదెలు చెప్పినట్టే ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ.